నెల్లూరు కొండైపాలెం 21వ డివిజన్ అబైడింగ్ హోప్ ట్రస్ట్ చర్చి నందు డాక్టర్ ఎం టైటస్ నిర్మల్ కుమార్ ఆధ్వర్యంలో క్యాన్సర్ వ్యాధి పేషెంట్లకు న్యూట్రిషన్ ఫుడ్ ఒక నెల సరిపోయే పౌష్టికాహారం 50 మందికి క్యాన్సర్ పేషెంట్లకు అందివ్వడం జరిగింది. అనంతరం ఈ రోజు యాని హోమ్ వాళ్లతో కలిసి ఈ రోజు క్యాన్సర్ వ్యాధితో బాధపడుతున్న వారికి పౌష్టికాహారం నెలసరిపడే విధంగా ఇవ్వడం నాకెంతో ఆనందంగా ఉందని, అదే కాకుండా ప్రతి నెల 300 మందికి పౌష్టికాహారం అందిస్తున్నారని తెలిపారు. ఈ కార్యక్రమంలో డాక్టర్ ఎం టైటస్ నిర్మల్ కుమార్ తో పాటు విఎన్ఈ హోమ్ టెస్ట్ సభ్యులు ఎస్వి రమ్మ, డాక్టర్ పిఆర్ఓ జయ క్రాంతి కుమార్ పాల్గొన్నారు. వారందరి చేతుల మీదుగా క్యాన్సర్ పేషెంట్లకు న్యూట్రిషన్ ఫుడ్ అందజేయడం జరిగింది. అనంతరం డాక్టర్ నిర్మల్ కుమార్ మీడియాతో మాట్లాడారు. నాకు ట్రీట్మెంట్ చేయండి, నేను ఎక్కడికి వెళ్ళను అని చెప్పాను. పదపూర్లో క్యాన్సర్ హాస్పిటల్లో లోకేశ్వరి మేడం నాకు ట్రీట్మెంట్ చేస్తుంది సార్. ఆ మేడం ఏమన్నారంటే, మీరు 4th స్టేజ్ స్టార్టింగ్ మీరు చెన్నైకి ఇంకెక్కడైనా చూపించుకునే పని అయితే చూపించుకోండి అని చెప్పారు. కానీ నేను వెళ్ళను, నేను దేవుడిని నమ్ముకుంటున్నాను, నాకు బతకాలని దేవుడు రాసుకుంటే నేను ఇక్కడే ట్రీట్మెంట్ చేయించుకుంటాను అని చెప్పాను. సరే ట్రీట్మెంట్ స్టార్ట్ చేస్తారు సార్. స్టార్ట్ చేసిన తర్వాత మా హస్బెండ్కి హార్ట్ ప్రాబ్లం అయింది, ఆయనకి షుగర్ ఉంది ప్లస్ బీపీ ఉంది. నా ప్రాబ్లం గురించి మా హస్బెండ్కి ఎక్స్ప్లెయిన్ చేశారు. చేస్తే ఆయన టాబ్లెట్స్ వేసుకోకుండా షుగర్ 600కి వెళ్ళిపోయింది. ఆయన వామిటింగ్ స్టార్ట్ అయిపోయి ఆయన ఐసీయూలో జాయిన్ చేశారు. ఓ పక్క నాకు ఇవ్వలేదు, మా బాబు బెంగళూరులో జాబ్ చేస్తుంది. బాబు వచ్చి ఇంటర్ ఫస్ట్ ఇయర్, బాబుకి ఆ టైంలో ఫీవర్. ఇంకా నేనేం చేయాలి, మా హస్బెండ్ హాస్పిటల్లో ఉన్నారు. నేను పక్క డైలీ నేను రేడియేషన్లు కీమోలు అన్ని పెట్టించుకోవాలి. ఇంకా ఎలా చేయాలి? కానీ నేను ఒకటే అనుకున్నాను, దేవుడు నాకు శక్తిని ఇచ్చాడు అని చెప్పి రోజు నేను రేడియేషన్ పెట్టించుకుంటూ అటు నుంచి మళ్ళా మా హస్బెండ్ని నారాయణ హాస్పిటల్ తీసుకెళ్ళి ఆమె ట్రీట్మెంట్ చేయించుకొని మళ్ళా ఇంటికి తీసుకొచ్చారు. ఇలా జరుగుతా ఒక 15 days దాకా జరుగుతా ఉంది. క్యాన్సర్ హాస్పిటల్ వాళ్ళ అమ్మ నువ్వు వస్తే బాగలేదు, మళ్ళా ఆయన తీసుకొని నీకు ఇక్కడ రేడియేషన్ లేట్ అయిపోతుంది, మళ్ళా కీమోలు వేయించుకోవాలి. లేదు మేడం, నాకు ధైర్యం ఉంది, నాకు దేవుడు ఉన్నాడు, నాకేమీ కాదు, నేను మా హస్బెండ్ని బతికించుకుంటాను, నేను బాగు చేయించుకుంటాను అని చెప్పి డైలీ 15 days రేడియేషన్ చేయించుకుంటా మా హస్బెండ్ని రామచంద్ర మళ్ళా ఆ నుంచి రామచంద్ర హాస్పిటల్ తీసుకొచ్చారు. ఇంకా బతకరప్ప మీ హస్బెండ్ వెంటిలేటర్ మీద ఉన్నారు, పెట్టాల్సి వస్తుంది, రోజుకి 50,000 నుంచి 1 lakh దాకా ఉంది అని చెప్పారు. లేదు నేను వేరే హాస్పిటల్ తీసుకెళ్తానని అక్కడ నుంచి మళ్ళీ తీసుకొచ్చి రామచంద్ర హాస్పిటల్లో జాయిన్ చేశాను. రోజు నేను వెళ్ళి రామచంద్ర సరైన పెట్టించుకొని ఇంటికి తీసుకొస్తా. 15 daysకి మా హస్బెండ్ ఇంటికి మళ్ళా నన్ను హాస్పిటల్కి తీసుకొని డైలీ ఆయన రేడియేషన్ కీమోలు అన్ని చేసుకొని వచ్చారు. ఈ రోజు నేను ఇలా ఇంత హ్యాపీగా ఉండగలిగానంటే నా దేవుడు నా వేసే వల్లే ఈ రోజు నేను ఇలా హ్యాపీగా ఉండగలను. దేవుడు ఈ రోజు ఉండేదాన్ని కాదు, మా హస్బెండ్ ఉండేవాడు కాదు. దేవుడికి కృతజ్ఞతలు చెప్పుకుంటా ఉన్నాను. కానీ ఫస్ట్ మనం ధైర్యంగా ఉండాలి. మనం ధైర్యంగా ఉండి దేవుడిని నమ్ముకుని ఇలాంటి ఎన్ని జబ్బులైనా మనం ఎదుర్కొని నిలబడుకొని ఈ రోజు నేను ఎంత హ్యాపీగా ఉన్నానంటే నా తోటి పేషెంట్ 30 మంది కూడా ఇప్పుడు 20 విషయాలు సారు సిస్టర్ రమా గారు మీకు ఆరోగ్యం పట్ల ఆహారం పట్ల మీకు అవగాహన కల్పించారు, ఎలా ఉండాలి, ఎలా సంతోషంతో జీవించాలని చెప్పారు. కానీ నేను చెప్పదలుచుకుంది ఏంటంటే మీరందరూ కూడా ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోమని చెప్తున్నాను. ఇంత మంచి అవకాశం మీకు తలుపు తట్టి మీ ఇంటి ముందుకు వచ్చింది. దీని ప్రతి నెల మీకు చక్కగా మా ఫోన్ రాగానే పక్క రోజు మెయిన్ టైంకి దయచేసి అదొక్కటి సహకరిస్తే చాలు. 9:30 అంటే 9:30కి ఈ ప్లేస్లో మీరు వచ్చుంటే 1 గంటలో మన కార్యక్రమాలను ముగించుకొని వెళ్ళిపోవచ్చు. ఎందుకంటే సార్ కూడా అమూల్యమైన సమయం కదా, వాళ్ళకి ఎన్నో కార్యక్రమాలు ఉంటాయి, అలాగే సిస్టర్ గారికి కూడా ఎన్నో పనులు ఉంటాయి. మీరు ఆ సమయాన్ని పాటించినట్లయితే చాలా బాగుంటుంది. ఈ కార్యక్రమాన్ని మంచిగా. ఓకే, నా పేరు డాక్టర్ టైటస్ నిర్మల్ కుమార్. నేను అబైడింగ్ హోప్ ట్రస్ట్ యొక్క ఫౌండర్ని. మరి ఈరోజు నాకు చాలా సంతోషంగా ఉంది, ఎందుకంటే మేమందరం కలిసి వియన్నా హోమ్ తరఫున దాదాపుగా ఒక 50 మందికి క్యాన్సర్ వ్యాధిగ్రస్తులకు పౌష్టిక ఆహారం ఇవ్వడం జరిగినది. మరి ఎందుకు ఈ కార్యక్రమం చేస్తున్నామంటే ప్రతిరోజు పేపర్లో
ఈ యొక్క క్యాన్సర్ వ్యాధి చాలా స్పీడ్గా అది విజృంభిస్తూ ఉంది. మరి ఎక్కువగా స్త్రీలను అది చాలా త్వరితంగా బాధపెడుతూ ఆ యొక్క క్యాన్సర్ లక్షణాలు కనబడుతూ స్త్రీలు చాలా బాధపడుతూ ఉన్నారు ఈ యొక్క విషయంలో. కాబట్టి వారికి ఒక మంచి పౌష్టిక ఆహారాన్ని ఇస్తే వారి యొక్క ఆరోగ్యము స్టేబుల్ అవుతారనే ఉద్దేశంతో ఈ యొక్క కార్యక్రమాన్ని ప్రారంభించాం. మరి చాలామంది వారి యొక్క కష్టాలని బాధల్ని పంచుకున్నారు. మరి వారు ఈ యొక్క మెడిసిన్ తీసుకోవడము మాత్రమే కాకుండా ఈ యొక్క పౌష్టిక ఆహారం ద్వారా వారి యొక్క ఆరోగ్యము కుదురుపడతారనే ఉద్దేశంతో ఈ యొక్క కార్యక్రమాన్ని చేశాం. నాకు చాలా సంతోషంగా ఉంది. ఈ కార్యక్రమము ప్రతి నెల కూడా చేస్తాము. దాదాపుగా ఒక సంవత్సరము వీరికి పౌష్టికాహారం ఇస్తే వారి యొక్క జీవితాలు బాగుపడతాయనే ఉద్దేశం. కాబట్టి ఈ యొక్క మంచి కార్యక్రమంలో ఇంకా చాలామంది దాతలు మాతో చేయగలిగి అమ్మగారికి అనేది తెలియట్లేదు, అంటే ఉపయోగకరంగా ఉన్నారు. తర్వాత నేను ఇంకా ఉన్నానంటే సరే ఇంకొక 10 మందిని యాడ్ చేయమన్నారు. సో ఇంకో 10 మందిని కూడా తీసుకున్నాము. తర్వాత సారే వాలంటీర్గా వచ్చి